నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. విషంలో ఉన్నా కూడా అమృతాన్ని, అశుద్ధంలో ఉన్న బంగారాన్ని, నీచుడి దగ్గర నుంచైనా ఉత్తమమైన విద్యని, తక్కువ కులం నుంచైనా స్త్రీ రత్నాన్ని గ్రహించవచ్చు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, 2025 ఫిబ్రవరి 15 శనివారం. సూర్యోదయం ఉదయం 6:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:14 చంద్రోదయం రాత్రి 8:39 చంద్రాస్తమయం ఉదయం 8:52 తిథి తదియ రాత్రి 11:55 వరకు. తదుపరి చవితి. నక్షత్రం ఉత్తర ఫల్గుని రాత్రి 1:36 వరకు. తదుపరి హస్త. కరణము వనిజ ఉదయం 10:50 వరకు. తదుపరి విష్టి రాత్రి 11:55 వరకు. తదుపరి భవ. యోగము సుకర్మము ఉదయం 7:30 వరకు. తదుపరి ధృతి. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:38 నుండి 11:04 వరకు. యమగండం మధ్యాహ్నం 1:56 నుండి 3:22 వరకు. గుళిక కాలం ఉదయం 6:46 నుండి 8:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:18 నుండి 9:03 వరకు. వర్జ్యం ఉదయం 7:06 నుండి 8:52 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం ఉదయం 5:10 నుండి 5:58 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:41 నుండి 7:27 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. ఫిబ్రవరి 15 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి తదియ రాత్రి 11:55 వరకు ఉంది. తదుపరి చవితి. తదియా తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకి వాడరు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో, చంద్రుడు కన్యరాశిలో ఉంటారు. శనివారం తూర్పు దిక్కున, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీనం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. వ్యాసుడి అవతారానికి భయపడి కళ్ళు మూసుకున్న అంబికకు ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు. ఈరోజు ప్రశ్న. వ్యాసుని ద్వారా అంబాలిక కన్నబిడ్డ పేరేమిటి? ధృతరాష్ట్రుడు, చిత్రాంగదుడు, పాండురాజు, విదురుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. వృషభ రాశి. ఊహించని రీతిలో
ముఖ్యమైన వ్యక్తులు పరిచయమవుతారు. మిథున రాశి దూరపు బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. కర్కాటక రాశి ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. సింహరాశి వ్యాపారులకు చికాకులు తొలగుతాయి. కన్యా రాశి ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కొంతమేర కలిసి వస్తాయి. తులారాశి వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. వృశ్చిక రాశి ఇంటి నిర్మాణ ప్రయత్నాలు చేపడతారు. ధనుస్సు రాశి పాత జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటారు. మకర రాశి నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. కుంభరాశి నూతన వస్తు వస్త్రాల లాభాలు. మీనరాశి స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంటులు చేసుకుంటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.